అందరికీ నమస్కారం. నా పేరు హరి. మన మాదిబండ కొల్మాకుల పంచాయతీ పల్మేరు మండలం. ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లో నా జేసీబీ లాక్కోమని చెప్పినారు. అది తప్పు. నా బండి ఎక్కడ పంచర్ అయితే అక్కడే పెట్టినాను. వాళ్ళు ఎత్తుకోమని చెప్పారు. పంచర్ వేసుకొని తీసుకెళ్తాము. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నా జేసీబీకి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు లాక్కోవడం లేదు. నా సమస్యని రాజకీయంలోకి లాగద్దండి. మేము తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినది దౌర్జన్యాలు పోవడము, లేదంటే గూండాగిరి చేయడము, అలాంటి సంస్కృతి మాకు మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మా పార్టీ లాంటి వ్యతిరేకంగా మేము ఉన్నాము. ఇప్పుడు ఈ హరి అనే మాదిగొండ అతను పనికి పోయినాడు. జేసీబీ ఆడు పనికి పెట్టినాడు. పనికి పెడితే ఆడు వాళ్ళ సమస్య ఇది ఉంది. కాబట్టి మేము కూడా మాకు ఆ పిల్లవానికి విషయం తెలియదు. ఆడు పోయినాడు, ఆడేమో జరిగింది. కాబట్టి మమ్మల్ని న్యాయం చేయాలని అడిగినాడు. కాబట్టి మా చేత అయింది మేము అతనికి న్యాయం చేసి అతనికి ఆ జేసీబీ వచ్చే మాది మేము తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన విశ్వనాథ్ రెడ్డి అన్న గారు ఈరోజు ఏదో తెలుగుదేశం నాయకులు దాడులు చేసినారు, దౌర్జన్యాలు చేసినారని మాట్లాడుతున్నారు. ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేసిన దాఖలాలు కావాలంటే చరిత్ర ఒకతాడు చూడండి. అమర్నాథ్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలకి దౌర్జన్య సంస్కృతి నేర్పలేదు. జేసీబీని జనార్దన్ నాయుడు దగ్గర మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గర జెల్లీ ఫ్యాక్టరీలో ఉండింది. ఆయన జేసీబీని ఎమ్మెల్యే గారు ఎత్తుకుపోయినారు. ఈ హరిబాబు జేసీబీ ఉంటే నా జేసీబీ రాని మీకు ఇస్తాము అని చెప్పినాడు. అంతేగాని తెలుగుదేశం నాయకులకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే ఇక్కడ హరిబాబు ఇక్కడే ఉన్నారు, ఆ జేసీబీ ఓనరు. కావాలంటే జేసీబీని అడగండి. మేము గాని తెలుగుదేశం నాయకులు ఎవరన్నా గానీ ఆ జేసీబీని ఎత్తుకుపోయి జెల్లీ ఫ్యాక్టరీని దాఖలాలు లేవు. ఇంకా సచివాలయం అంటారా, ఆ సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసినారని చెప్తాడు. తెలుగుదేశం కార్యకర్తలు ఏనాడు గాని సచివాలయం మీద గాని ఎక్కడ గాని వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన దాఖలాలు చెప్పుకుంటూ పోతే మా మీద మొన్నగడ ఏదో జెండాలు కాల్చేసిన ఎవరో ఒకరు చేసిన పనికి 4 మీద కేసులు పెట్టారు. మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు. ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద. మేము ఎప్పుడు గాని దాడులు చేసే సంస్కృతి ఎప్పుడూ లేదు. మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం కానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడుండే నాయకులు కానీ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే బతుకుతాం కానీ ఏనాడు కానీ ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు. ఎవరి మీద ఎటువంటి ఇబ్బంది లేదు. మేమంతా అన్నదమ్ములు బతుకుతాం, బాగుంటాం, బాగానే ఉంటాం. ఎటువంటి మేము దాడులు చేసే సంస్కృతి మాది కాదు. మేము ప్రశాంతంగా బతికే సంస్కృతి. కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ. మేము ఎటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు. మేము అటువంటి వాళ్ళు కాదు. మేమేదో పండ్లు పాటలు చేసుకుని బతికేవాళ్ళు తప్పిస్తే మేము దవనిస్తుంటాం. దయచేసి ఊరికే లేనిపోని అబద్దాలంతా దాడులు చేస్తాను, అది చేస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి. ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడండి, మాతో ఫోన్లు మాట్లాడండి, మేము కూడా మీతో ఫోన్లు మాట్లాడతాము. వీడియోలకు ఇచ్చి ఇవంతా చేయడం తప్పు. మేము ఎటువంటి దాడులు చేయలేదు. ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీని మేము లాక్కోలేదు. లాక్కున్నారని చెప్తున్నారు. ఈయన జెల్లీ ఫ్యాక్టరీకి పోయినాడు. హరిబాబు అనే అతను మాదిబండ గ్రామం హరిబాబు. ఈయన జెల్లీ ఫ్యాక్టరీ పనికి పోతే జెల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని ఎంకా కూడా ఎత్తుకున్నాడు. నా బండి రాని ఇబ్బా మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు. తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది వాస్తవం. కావాలంటే హరిబాబు అని అతను ఇక్కడే ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి అడగండి. ఏంబా మీ జేసీబీని అలా ఎవరు నాకు తెలుగుదేశం కార్యకర్తలు లాక్కున్నారబ్బా చెప్పమాట. తెలుగుదేశం కార్యకర్తలు ఏమైనా మీ మీద దాడులు చేసినారా అడగండి. కావాలంటే హరిబాబు అనే అతను ఇక్కడే ఉన్నాడు. మాకు తెలుగుదేశం కార్యకర్తలు ఎటువంటి సంబంధం లేదు. చెప్పు. టీడీపీ నాయకుల్ని మేము న్యాయం చేయాలని అడుగుతున్నాము. మా బండి అక్కడ ఉందనేసి మాకు న్యాయం చేసి మా బండి మాకు కావాలని చెప్పి అడుగుతున్నాము. ఇస్తాను అని చెప్పినారు. జేసీబీ కూడా ఆయన జనార్దన్ నాయుడుతో మాట్లాడితే కూడా నేను జేసీబీని నేను పంపిస్తాను, నేను వైసీబీని ఎటువంటి ఇస్తామని చెప్తాడు కానీ ఆయన ఇచ్చేలేదు అని చెప్పలేదు. ఇస్తాడు. మేము కూడా చెప్తాం ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాం, తీసుకోబోతాం. అంతేగాని మేము ఎటువంటి దాడులు చేయలేదు, ఎవరిని కించపరచలేదు, ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు. మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ రాజకీయాలు మేమంతా అన్నదమ్ములు కలుసుకొని బాగుంటాం.